ఓం శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత వారం మనం 24వ తారీఖు వరకు కూడా వరఫలాల్లో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 30వ తారీఖు నుంచి ఉన్నటువంటి గ్రహస్థితిని 5వ తారీఖు వరకు ఉన్న గ్రహస్థితిని మనం చూసినట్లయితే ఇక తులారాశిలోని చిత్తా నక్షత్ర జాతకులకి ఆకస్మికంగా ధనాదాయ వృద్ధి పెరుగుతుంది. ఊహించని మార్గాల ద్వారా ధనాదాయం పెరుగుతుంది. కానీ వారమధ్యం నుంచి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకి అనవసరమైన కలహాలు ప్రారంభమవుతాయి. అట్లాగే భార్య పేరుతో పెట్టినటువంటి ఆస్తులకు సంబంధించి నష్టం జరిగేది ఉండడం, ఆ భార్య పేరుతో ఉన్న ఆస్తులను అమ్మేసుకోవాల్సిన పరిస్థితి రావడం, లేదా భర్త ఆడవాళ్ళైతే భర్త పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు పోయే అవకాశాలు ఎక్కువగా ఉండడం, ఇటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి వార ప్రారంభంలో యోగవంతంగా ఉండి వార మధ్యంలో ఏర్పడేటువంటి ఈ ఇబ్బందుల నుంచి బయటపడడం కోసంగా తప్పకుండా ఈ వారం మీరు ఆదిత్యాది నవగ్రహ ప్రీత్యర్థంగా నవగ్రహ దానాలు ఇవ్వడం, దాంతోపాటుగా ప్రత్యేకించి ధనస్థానం మీద శని దృష్టి ఉండడం చేత దశరథ ప్రోక్త శనీశ్వర స్తోత్రం, ఆంజనేయ స్వామి స్తోత్రం కూడా చేసుకోవడం మీ సంపదలకి శ్రీరామరక్ష అవుతుంది. ఇక స్వాతి అలాగే విశాఖ నక్షత్రాలు, స్వాతి వారు ఈ వారం ఊహించని విధంగా ఒక బంపరు శుభవార్త లేని అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచి యోగాన్ని పొందే అవకాశాలు కూడా ఉంటాయి. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని వాక్స్థానం మీద దృష్టి, రాహువు వారికి యోగాన్ని కలిగిస్తున్నాడు. మంచి శుభాన్ని కలిగించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. స్పెక్యులేషన్స్, షేర్లు, లాటరీలు ఇటువంటి వాటి విషయంలో ఉన్న అభద్రతాభావం తొలగిపోతుంది. మీరు నమ్మిన వ్యక్తులకి మీ యొక్క విలువ తెలిసి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కుటుంబ పరంగా కూడా ఒక ప్రతిష్ట ఇనుమడించే అవకాశాలు, కుటుంబ పరంగా మీ యొక్క కుటుంబ సభ్యుల పరంగా అట్లాగే మిమ్మల్ని అభిమానించే వ్యక్తుల పరంగా కూడా మంచి యోగాన్ని అనుభవించే స్థితి ఎక్కువగా ఉంటుంది. ఇక విశాఖ నక్షత్ర జాతకులకి ఈ వారం మీ యొక్క గత తప్పిదాలు మీకు ఎత్తిపొడుపులు అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు చేసిన గతంలో అనవసరమైనటువంటి వాదం ఏమంటే ఎవరో తెలియని ఒక్క వ్యక్తుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అట్లాగే ఆయా వ్యక్తుల గురించి చులకనగా మాట్లాడడం, అట్లాగే ధనం గురించి మీకు తెలియని విషయాల గురించి అనవసరమైనటువంటి వాక్కులు ఏవైతే వాడుంటారో వాటిలన్నిటికీ కూడా వార ప్రారంభంలో మీరు అంటే సుమారుగా 4వ తారీఖు వరకు కూడా మీరు బదనామయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మీ యొక్క ప్రతిష్టకు కూడా మసకబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క గౌరవ ప్రపత్తులకి కూడా నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద తులారాశి వారు ఈ వారం ఆపదుద్ధారక దుర్గా స్తోత్రం, చండీ హోమం, అట్లాగే ప్రత్యేకించి నారాయణ పాశుపత హోమం చేసుకోవడం చాలా శుభాన్ని కలిగిస్తుంది తులారాశి వారు.